ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓం నమః శివాయ. ఇందిరా, ఇదిగోండి. పెద్దోడు అరవింద గజపతి ఎక్కడిందిరా? శుభోదయం నాన్నగారు. శుభోదయం. ఇదిగోండి నాన్నగారు. ఆ, పెద్ద కోడలు హైమావతి ఇక్కడే ఉన్నాను మావయ్య గారు. మీకోసమే పూజ గది సిద్ధం చేస్తున్నాను. మంచిది. అన్నట్టు మనవరాలు సింధుజాక్షి ఊరు నుంచి వస్తుందన్నారు, వచ్చిందా? నిన్న రాత్రి తను ముంబై నుంచి వచ్చింది నాన్నగారు. తను వచ్చేసరికి మీరు నిద్రపోతున్నారు, అందుకే మిమ్మల్ని కలవలేదు. అలసిపోయి నిద్రపోతోందండి. వచ్చింది ఎడ్ల బండిలో కాదు, విమానంలో కదా. లేపండి. ఆయన పూజ అయ్యేలోపు సింధుని త్వరగా రెడీ అవ్వమని చెప్పండి. వెళ్ళండి. అలాగే అమ్మా. ఆ, చిన్నోడు లాయ్ రాజయ్య గజపతి ఎక్కడా? అదిగో మీ స్నానం కోసం బావిలో నీళ్లు తోడుతున్నాడండి. శుభోదయం నాన్నగారు. శుభోదయం. శుభోదయం. రెండో కోడలు సుకన్య ఇంకా నిద్రలేవలేదా? పొద్దున్నే లేచి స్నానం చేయడానికి ఒళ్ళు బద్ధకమై రాత్రే రెడీ అయి పడుకుంది. సుకన్య, సుకన్య! అమ్మో, అత్తయ్య గారు పిలిచారంటే మావయ్య గారు లేచినట్టున్నారు. జంప్! ఇక్కడే ఉన్నాను అత్తయ్య గారు. రాఖీ పండగ రోజు కూడా నీళ్లే చల్లుతున్నావా? పొద్దు పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి పేడ తెచ్చి నీళ్లల్లో కలిపి కల్లాపు చల్లి స్నానం చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులేస్తే అప్పుడు ఈరోజు రాఖీ పండక్కి కళొస్తుంది. వచ్చే పండక్కి ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాను మావయ్య గారు. ఏం చేస్తారో ఏంటో, ఎన్నిసార్లు చెప్పినా మారరు. నాన్నగారు, నీళ్లు తోడేశాను. కుంకుడుగాయ రసం కూడా అక్కడే ఉంది నాన్నగారు. సంతోషం రా చిన్నోడా. ఇంతకీ పిల్లలు లేచారా? మీరు స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళు రెడీ అయి వచ్చేస్తారు. మంచిది. ఇక్కడున్నాడు వీడు. రే 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 వినోద్, లేవరా రే. నిన్నే. ఇక్కడ నువ్వు సినిమా చూస్తూ నిద్రపోయావు, కానీ అక్కడ మీ తాతయ్య నిద్ర లేచారు. లేగు లేగు. నువ్వు ఇలాంటి మోతుబరి లవ్ స్టోరీలు చూస్తున్నావని మీ తాతయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మరేం చేయమంటావు నాన్న? థియేటర్కి వెళ్ళి మూవీస్ చూస్తే చెడిపోతానని చెప్పి ఇంట్లోనే హోమ్ థియేటర్ పెట్టించి దైవభక్తి దేశభక్తి సినిమాలు చూపించినవే చూపించి చంపుతున్నారు. అందుకే తాతయ్యకి తెలియకుండా చూస్తున్నాను. ఏడ్చావులే, ఆయన హారతిచ్చే టైం అయింది. పద పెట్టుకో. నవ్వులు పద. హర హర మహాదేవ. ఐషు! అమ్మా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇవాళ హాలిడేనే కదా, కాసేపు పడుకుంటా. తాతయ్య లేచారే. కాలేజ్కి హాలిడే కానీ ఇంటికి కాదు. ఇందా చేదమ్మా. తాతమ్మా. అమ్మా సింధు. అయ్యయ్యో, సింధు ఏంటి ముంబై నుంచి రాగానే ఎక్కడో అక్కడ పడేసి నిద్రపోతుంది? ముంబైలో తన రూమ్ అనుకుంటుందా, మన ఇల్లు అనుకుంటుందా? సింధు 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 లే సింధు. సింధు సింధు. తాతయ్య నిద్ర లేచారు లేమ్మా. ఏంటమ్మా, ముంబైలో ఈ టైంకి నేను పడుకుంటాను. తెల్లారింది, లే సింధు. సింధు, అయ్యో, నరకానికి అప్పుడే తెల్లారిందా? అక్కడ నువ్వు జాబ్ చేస్తూ 4 నౌకర్లను పెట్టుకున్నావు. ఇప్పుడు వాళ్ళందరి పని మేం చెయ్యాలి. ఇందా ఈ వేప పుల్లతో నీ దినచర్యని ప్రారంభించు. యా, నో, నో డాడ్, సింధు సింధు నో డాడ్, నో. తప్పదు.
తప్పదు ఇంకా సింధు. నిద్ర లేవలేదా? తమ్ముడు చెల్లి ఎప్పుడో నిద్ర త్వరగా లేచారు. లేమ్మా. రా. త్వరగా రా సింధు లేచి త్వరగా పదమ్మా. వెళ్ళు. పద. త్వరగా వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళు. వెళ్ళమ్మా త్వరగా వెళ్ళు. వెళ్ళు. త్వరగా వెళ్ళు త్వరగా కాని. నేనిక్కడే ఉంటే ఈ వేపుల్లలాగే నా జీవితం కూడా చేదుగా ఉంటుంది. హ్మ్. తాతయ్య, మీకు మీ కాలం నాటి తెలివితేటలుంటే నాకు నా కాలం తెలివితేటలున్నాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సింధు ఏంటి ఇంకా రాలేదు? పెద్దయ్య, సూర్యచంద్రులు ప్రపంచానికి వెలుగునిత్తే మీరు మా జీవితాలకి వెలుగునిస్తున్నారు. మీరు మా ఊళ్ళో వెలిసిన దైవం. మీరు కట్టించిన ఆసుపత్రిలోనే మేం పుట్టాం. మీరు కట్టించిన బడిలోనే మేం చదువుకున్నాం. మీ దయవల్లే మేమిలా ఉన్నాం. మీరు మా దైవం పెద్దయ్యా. ఈ చలిలో స్నానాలేంటో, ఈ పద్ధతులేంటో, ఈ పూజలేంటో, అసలు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? నానున్నాను. గౌరీ, నా నేనే ఉన్నాను కదేటి. ఏటలగా చిన్న పెయ్యిలాగా గిలగిలాడిపోతున్నావు. కాసేపు ఆగుపడపోతే ఉండలేవా? రేపు నాను పై చదువులకి పట్నం వెళ్ళిపోతే ఏటైపోతావో ఏటో. మా బుజ్జి తల్లి. మ్మ్. తింటుండు మళ్ళీ వస్తా. తమ్ము సెల్లి బేగి తవలండి. ఈ రోజు రాఖీ పండుగ. రాఖీ కట్టాలి. అవును, ఏం తేలైపోయింది? ఈ ప్రైవేట్ గుంట్లేంటి ఇంకా రాలేదు? శుభోదయం. వచ్చేసినారా? రండి రండి. అబ్బా, అప్పుడే వచ్చేసినారా? అందరు రాఖీ పండుగ చేసుకున్నారా? కూకండి. ఓ రాజుగా, నీకు గుర్తున్నదా? ఇయాల నర్సమ్మకి వాళ్ళ కొడుకు రాసినట్టు ఉత్తరం రాయాలా. సిట్టం పోతే వచ్చేద్ది. ఇదిగో గబాలను రాయ్. అలాగే అక్క. కర్పూర గౌరం కరుణావతారం. సింధుజాక్ష ఎక్కడా? నన్ను ఆశీర్వదించండి తాతయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. హారతి తీసుకోమ్మా. ఈరోజు తాతయ్యని ఎలాగైనా అడిగేయాలి. తాతయ్య, నలుగురి సపోర్ట్ లేకుండా నేనేం చేయలేనన్నారు. నా పనులు నేను చేసుకోవడానికి నా చుట్టూ మీరందరూ ఉండాలి అన్నారు. నేను ఒంటరిగా ఒక్కరోజు కూడా ఉండలేనన్నారు. అలా ఉండి చూపిస్తే నేనేం అడిగితే అది ఇస్తానన్నారు. గుర్తుందా తాతయ్య గారు? మీరెవ్వరూ లేకుండా 1 ఇయర్ ముంబైలో ఉండొచ్చాను. ఇప్పుడు మీ నిర్ణయం మీదే నా భవిష్యత్తు ఆధారపడుంది. నేనైతే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను తాతయ్య. ఈరోజు మీ నిర్ణయం చెప్తారని ఎంతో ఆశగా ఉన్నాను తాతయ్య గారు. నువ్వేం కంగారు పడకు సింధు. నీ భవిష్యత్తు గురించి మావయ్య గారు మంచి నిర్ణయమే తీసుకుంటారు. అవును, ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటాను. దేవుడా, థ్యాంక్ యూ. నీకేమివ్వాలో, నిన్నెక్కడికి పంపాలో నాకు బాగా తెలుసు. ఆ నిర్ణయం కూడా ఈరోజే చెప్తాను. అమ్మయ్యా, నేను వెళ్ళిపోవచ్చు.